నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కార్మిక సోదరులకు అనుబంధ సంస్థల నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారములు. నన్ను లాస్ట్ మంత్ ఇదే ఎంప్లాయీస్ యూనియన్కి నేను సుమారు 10-15 సంవత్సరాలుగా గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఈరోజు మేడే కార్మిక బాయ్ పెట్టు ఎవరన్నా రండి తీసుకోండి, కేక్ మాత్రం వాళ్ళన్నా పెద్దానికి నేను సెక్రటరీ అయిన రోజుకి ఆయన పట్టు దాంట్లో ఎవరు ఎత్తుకుంటా ఇంకా ఇంకా యావత్ ప్రపంచానికి కార్మిక దినోత్సవంగా మేడే అనేది గుర్తించబడినది. ఈరోజు ఆ కాలంలో మనందరి కష్టాలకి వాళ్ళు ముందే గ్రహించి మన కార్మికులకంటూ ఒక రోజు ఉండల్లా, ఆ రోజు అంటూ మన వాళ్ళకి కూడా అన్ని విధాలుగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే సకల సౌకర్యాలు అంతా ఉండల్లా అనే కోరికతో వాళ్ళు ఆ కాలంలో ఈ యొక్క మేడేని స్థాపించినారు. ఈరోజు ఆ భగవంతుని దయతో ఈ అందరి మహానుభావుల యొక్క కష్టంతో ఈరోజు మళ్ళా ఆ దినాన్ని మా అందరితో ఇది చేపించుకునే శుభ సందర్భంలో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి జోడించి మా అన్న తరఫు నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మన జిల్లా గవర్నర్ సుధీర్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇక్కడ చేసిన కార్మిక సోదరులకు అనుబంధ సంస్థల నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారములు. నన్ను లాస్ట్ మంత్ ఇదే ఎంప్లాయీస్ యూనియన్కి నేను సుమారు 10-15 సంవత్సరాలుగా గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అదేవిధంగా మన జిల్లాకు కూడా నన్ను గౌరవ అధ్యక్షుడు చేసినారు, దానికి ధన్యవాదాలు. ఈ కార్మిక దినోత్సవము ఎవరి ఇయర్ May 1 ఇది ఎందుకంటే ఒక కార్మిక గుర్తింపు, అది కార్మికులకు కూడా ఒక దినం ఉంది కార్మిక దినోత్సవం. అందుకని ఎవరి ఇయర్ May 1వ తేదీ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం మనము. సో అది విధంగా ఇంకేమైనా సమస్యలు ఇలా ఉంటే కూడా మేము ఎంప్లాయీస్ తరఫున పోరాడి మా వల్ల అయిన సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈవేళ ప్రపంచ కార్మిక సందర్భంగా పరమేరులో మన మిత్రులు మన చౌదరి గారు వచ్చారండి, మన జీవీ సోదరులు కార్మికులు అనకూడదు, మనం ఇప్పుడు ఎంప్లాయీస్ దానికి మళ్ళీ చెప్తాను. కాబట్టి సోదరులకి అందరికీ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అమెరికాలో చికాగో అనే నగరంలో 100 సంవత్సరాలకు ముందు ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమంలో లక్షలాది మంది కార్మికులు చనిపోతే ఆ రోజు కొంతమంది ఆ యొక్క వాళ్ళ తడిచిపోయిన రక్తంతో తడిచిపోయిన ఆ యొక్క ముద్దలైతే ఉన్నాయో వాటి తడిచి జెండా ఎగిరేసి ఆ రోజు మనకు 8 గంటల పని విధానం సాధించుకున్నాం. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మనం బ్రిటిష్ కాలంలోనే మనం పోరాడి సాధించుకున్న హక్కులు
మనం ఈ రోజు సాధించుకున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధించుకున్న హక్కులు కాదు ఇవి. ఏదైతే 100 సంవత్సరాలకు ముందు మనం చికాగో నగరంలో ఉద్యమం చేసి సాధించుకున్న హక్కులు మనం ఈరోజు పొందుతున్నాం. కానీ ఈ 75 సంవత్సరాల్లో కొంతమంది పాలకులు కార్మిక మనం గతంలో కూడా మనం డిమాండ్ చేసినాం. ఇప్పుడు అదే డిమాండ్తోనే మన యొక్క ఉద్యమాన్ని సహకరించడానికి మన సుధీర్ లాంటి వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని ముందే హామీ ఇచ్చినారు. కాబట్టి జరిగే ప్రతి ఉద్యమానికి కూడా మా అందరి సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా పార్టీ, ఆల్ ఇండియా ఏఐటీసీ అయితేనేమి, రాష్ట్ర ఏఐటీసీ అయితేనేమి మీ వెన్నంటే ఉంటుంది. మీ సమస్యలు వెన్నంటే మేము ఉద్యమానికి స్వీకారం చుట్టి ఆ ఉద్యమంలో భాగస్వాములయ్యి మేము ఈ సమస్యల పరిష్కారం చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ మేడే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నాకు తెలిసి 35 సంవత్సరాలుగా నేను వస్తున్నా. మనం పోరాటం చేయండి, ఏ ప్రభుత్వం మన హక్కుల డిమాండ్లు పరిష్కారం చేయలేదు. చిన్నపిల్లాడు ఏ విధంగా మౌనం చేసి ఏడుస్తాడో ఆయనకి అప్పుడు కానీ ఆ తల్లి కనికరించదు, ఆ తల్లి ఆ బిడ్డకి ఆకలి తీస్తున్న విధంగా మన కార్మిక వ్యవస్థ పరిస్థితి తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఈ మేడే సందర్భంగా నుంచినే మనం ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించే వరకు పోరాడి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి మేము మళ్ళా ఒకసారి ఆల్టిమేట్ ఇచ్చి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయండి, లేదంటే మేము నిరసనల ద్వారా మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సందర్భంగా మన జిల్లా గౌరవ అధ్యక్షులు బి సుధీర్ గారికి, చెన్నకేశ్వరన్న సిఐటి గారికి, జీలుబాయ్ ఏఐటీసీ చెన్నకేశ్వరన్న గారికి, జీలుబాయ్కి, లేబర్ ద లీడర్, అలాగే మన యూనియన్ నాయకులు, మన డిపో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. అమెరికా చికాగోలో పుట్టిన మేడే ఈరోజు మన ఇండియా లెవెల్లో కానీ ప్రతి ఒక్క దేశంలో కూడా మేడే సంబరాలు వర్కర్ గురించి చేసుకుంటున్నాము. ఇది చాలా అభినందన మనకు. ఈ విధంగా ప్రతి వర్కర్కి ఒక జన్మ హక్కు, వాక్ స్వాతంత్రం మాదిరి మేడే వచ్చింది. కాబట్టి మనం అన్ని రకాల పోరాడి చేసుకునే సత్తా మన ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ వారి అనుసంధానంతో అన్ని విధాల వర్కర్ కోరికలు తీర్చుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కోశాధికారిని, ఏపీ ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక కర్షక లోకానికి ఒక పండుగ రోజు. చికాగోలో తెరిసిన రక్తంతో ఎగిరేసిన ఈ ఎరుపు జెండా సాక్షిగా ఏపీఎస్ఆర్టీసీలో అతి దుర్భరమైన, అతి తక్కువ వేతనంతో సమయ పాలన లేకుండా పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అన్ని అలవెన్సెస్ ఉండవు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి తక్కువ జీతనం, ఎక్కువ పని, సమయ పాలన లేదు. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమయ పాలన కల్పించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి తీసుకున్నారు. జీతాలు పెంచలేదు అని మా దృష్టికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ, నేషనల్ మజ్దూర్ యూనియన్ కానీ వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన ఏఐటీసీ, సిఐటియు, ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ సహాయ సహకారాలతో పరిష్కారానికి మా ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ముందుంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. అట్లా పోయినా బండి వస్తుందా? అది
దారి వదిలియా బాబు బాబు దారి వదిలియా దాంట్లో కలిపేసి అందరికీ పంచండి, మళ్ళీ కావాలంటే ఇస్తాం. ఫస్ట్ వాళ్ళకి పని చేయకండి, తీసుకుంటా. పుష్ప అలంకరణ, పుష్ప అంటే పూల అలంకరణ 5 నిమిషాలు.
అది నాకు కావాల్సింది నాకు పడుతుంటా మాల వేయాలా మేము మాల వేయలేదు 10 ఏళ్ళు రాజ్యాంగంలో నేను వేయాల మాల అప్పగించిన అర్థం రాదు అర్థం రాదు అందరూ యూషాప్ రావాలా యూషాప్ ఈ కార్యక్రమానికి మా ఆదిత్యాన్ని ఆహ్వానించి వచ్చినటువంటి గుడి చైర్మన్ గారికి అదేవిధంగా బోర్డు సభ్యులకందరికీ మా కుమ్మరి సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా చిన్న విన్నపం ఏమంటే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా కుమ్మరులకు ఈ అవకాశం కల్పించినందుకు గాను గుడి చైర్మన్ కానీ గుడి సభ్యులకు సభ్యులకందరికీ మా మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా మేము గిరిగి రోజు అంటే జాతర రోజు మొదటిసారి మాదే సమర్పించాలని కోరుకుంటున్నాము. ఆ అవకాశం మాకు కల్పించాలని గుడి సభ్యుల్ని చైర్మన్ని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మేము కుమ్మరాళ్ళు అమ్మగారు గంగమ్మకు అమ్మగారు లాంటి వాళ్ళము, తల్లిదండ్రులు లాంటి వాళ్ళము. ఫస్ట్ సారి కుమ్మరోళ్ళే పెట్టాలి కాబట్టి ఆ అవకాశం మాకు లోపల రానివ్వడం లేదు. మాకు ఆ అవకాశం కల్పిస్తే మా తల్లిదండ్రుల యొక్క ఏదో మా తల్లికి ఆ అమ్మ చేసుకుంటాం. మాకు ఫస్ట్ పూజ మాకు అవకాశం కల్పించాల్సిందిగా శ్రీవారి గారు కానీ డైరెక్టర్ కానీ అందరినీ అదే ఆనవాయితీగా వస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. అందరికీ ధన్యవాదములు.
అందరికీ పట్టణ పుర ప్రజలకు మరియు ముఖ్యంగా శాలివారు కుమ్మర సంఘము ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కార్యక్రమం జయప్రదం చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులకు ముఖ్యంగా చందన్న గారికి, భాను గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ అన్నదాన అభిషేక కార్యక్రమంలో మొదటి రోజు తెల్లవారితో ఈ అభిషేక కార్యక్రమాన్ని మన శాలివాహన కుమ్మర సంఘం ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది. అత్యంత అంగరంగ వైభోగంగా మన కుమ్మర సోదరులు ఈరోజు గుడికి ఎటువైపు చూసినా కూడా కుమ్మర సోదరులే ఉన్నారు. అలాగే అన్నదానం కూడా బాగా గ్రాండ్గా చేస్తున్నారు. అలాగే అభిషేకము అలంకారం కూడా బాగా జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ మన స్టేజీలో పీబీఆర్ జోన్ తరఫున నుంచి మన డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన సంఘందారులకు కూడా సాయంకాలం కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ దయచేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి కుమ్మరి సోదరులందరికీ మా యొక్క గుడి యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంట్లో కలిపేసి అందరికి పంచండి, మళ్ళీ కావాలంటే ఇస్తాం. ఫస్ట్ వాళ్ళకి పని చేయకుండా తీసుకుంటా. పుష్ప అలంకరణ అంటే పూల అలంకరణ రైలు ఇంతేలే. మళ్ళీ ఇస్తారంటే పోతే లైన్లో వస్తే బాగా ఉంటుంది. అక్కడ దూరేస్తాం. ఎట్లేసే చెప్పండి, మీరే చెప్పండి. Oh!